ప్రధానంగా పాక్ సైతం భయపడిపోతుంది. పాక్ మొన్నటి వరకు ఏమనింది, మా దగ్గర అనేక రకాల మిసైల్స్ ఉన్నాయి, అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి, మేము చైనాతో టైఅప్లో ఉన్నామని చెప్పకపోయినప్పటికీ మనకు అర్థమయ్యేలాగా కొన్ని చర్యలు చేస్తోంది అటు పాక్ అయినా చైనా అయినా. చాలామంది పాక్ నుంచి పారిపోతున్నారు, ఇంక్లూడింగ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ మిలిటరీని మొన్నటి కూడా ఒక వీడియోలో మాట్లాడుతున్నారు ఆయన కూడా పారిపోయారు ఎక్కడికో. ఆయన ఎక్కడున్నారో ఆయన జాడ తెలియట్లేదు. అసలు ఈ మిలిటరీ సపోర్ట్ లేకుండా టెర్రరిస్టులు ఎలా సర్వైవ్ అవుతారు పాక్లో? మన భారతదేశంలో అసలు టెర్రరిజం అనేదే లేదు. అలాంటిది వాళ్ళు సపరేట్గా ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ అయ్యి దేనికి అసలు వాళ్ళకి ఏ లబ్ధి పొందుతారో తెలియదు. కాశ్మీర్ వాళ్ళకి వెళ్తే తెలియకుండానే కాశ్మీర్ కోసం కళ్ళ గంతలు కట్టుకొని ఒక పోరాటం చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.